బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాపికొండల విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకోవడంతో పర్యాటకుల భద్రత దృష్ట్యా అధికారులు బోటు సర్వీసులను నిలిపివేశారు. గోదావరి నదిలో ప్రయాణించే పర్యాటక బోట్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వాతావరణం అనుకూలించిన తర్వాత తిరిగి పాపికొండ పర్యాటక బోటు సేవలను ప్రారంభిస్తామని తెలిపారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వర్మ, ఓవర్ టు యు. ఇంద్రజ, ఏదైతే ఈ రోజు పాపికొండల విహారయాత్రకి ప్రస్తుతం బ్రేక్ పడిందని చెప్పాలి. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల ప్రభావం, అలాగే అల్పపీడన ద్రోణి చేత ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు నమోదవుతుంటాయి. ప్రస్తుతం గోదావరి తీరాన్ని దేవీపట్నం గండిపోశం నుంచి ప్రారంభమయ్యే ఈ పాపికొండల విహారయాత్రకు సంబంధించి బోట్లన్నీ కూడా ప్రస్తుతం నిలిపివేస్తున్నట్టు అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. మళ్ళీ వాతావరణం అనుకూలించాక తిరిగి బోట్ల ప్రయాణం ప్రారంభమవుతుంది. అప్పుడు సమాచారం తెలియజేస్తాం. అప్పటి వరకు ఎవరైతే పాపికొండల విహారయాత్రకు వస్తారో వాళ్ళు ఈ సమాచారం తెలుసుకుని పూర్తిగా తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలంటూ కూడా ప్రస్తుతం అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఈ రోజు నిన్న పూర్తిగా కూడా మేఘావృతమై చాలా చోట్ల భారీ వర్షాలు కూడా కురిసిన నేపథ్యంలో ప్రస్తుతం ఎగువను కురుస్తున్నటువంటి భారీ వర్షాలు దిగువకి నీటిని వదులుతున్న నేపథ్యంలో పోలవరం ఎగువన ఉన్నటువంటి కాపర్ డ్యామ్ లో కూడా పూర్తిగా నీటి మట్టం పెరిగింది. ఈ సమయంలో పూర్తిగా విహారయాత్రకే అంత అనుకూలం కాదని ఇరిగేషన్ శాఖ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం పూర్తి స్థాయిలో ఈ పాపికొండల విహారయాత్రకు సంబంధించి బోట్లన్నీ కూడా నిలిపివేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గండిపోశమ్మ గుడి దగ్గర కూడా ఆ గుడి మొత్తం పూర్తిగా కూడా శిఖరం వరకు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో అక్కడ బోట్ల నిలుపుదల అలాగే వెళ్లేందుకు కూడా మార్గం సుముఖంగా లేని నేపథ్యంలో ప్రస్తుతం ఈ విహారయాత్రకి తాత్కాలిక బ్రేక్ అయితే ప్రకటించారు. మళ్ళీ 2 రోజుల పాటు, ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాబోయే 2 రోజులు కూడా అటు ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు నమోదవుతాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులతో పడుతూ కూడా వర్షాలు వస్తాయి. ముఖ్యంగా 40 నుంచి 50 కిలోమీటర్ల మేర భారీ గాలులు కూడా వేస్తాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ బోట్ల ప్రయాణం కొంచెం కష్టతరం కాబట్టి అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు ఈ ప్రయాణం కూడా టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా వెనుదిరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తాత్కాలిక విరమణ అయితే మాత్రం 2 రోజుల పాటు కొనసాగనుంది. అటు తర్వాత అధికారులు వాతావరణం అనుకూలించాక తిరిగి పాపికొండల విహారయాత్ర ప్రారంభమవుతుందని అధికారులు అయితే సమాచారం జారీ చేశారు. ఇంద్రజీ, రైట్, థ్యాంక్ యూ వర్మ. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.